కొనసాగిస్తున్నాయి. వరద ఉధృతి కారణంగా శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం వద్ద గత రాత్రి వంశధార నదీ గర్భంలోని ఇసుక ర్యాంపుపై చిక్కుకుపోయిన 53 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆదివారం రాత్రి ఇసుక ర్యాంపులో పనిచేయడానికి వెళ్లిన కూలీలు, లారీ డ్రైవర్లు ఒక్కసారిగా వరద రావడంతో చిక్కుకుపోయారు. 5 గొర్రెల కాపరులు కూడా చిక్కుకుపోయారు. వరద చుట్టుముట్టగా లారీలు, ప్రొక్లైన్లు ఎక్కి సెల్ ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సహాయ చర్యలు చేపట్టి అందరినీ రక్షించారు. డ్రోన్ కెమెరా సహాయంతో సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ ఒడ్డుకు చేర్చారు. 53 మందిని రక్షించిన అగ్నిమాపక శాఖ సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. తమను రక్షించిన అధికారులకు కూలీలు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం దాకా మేము ప్రాణాలతో బతుకుంటామని అయితే నమ్మకాలు అయితే ఎవరికి లేదు సార్. అలా ఏదోలాగా అలా దేవుడి దయ వల్ల అలా బతుకున్నాం. ఫైర్ ఆఫీస్ వచ్చి వాళ్ళ దయ వల్ల మేము బయటకు రాగలిగాం సార్. ఆఖరికి ప్రాణభయంతో తిరిగి వస్తామని మాకు అసలు అయితే నమ్మకం లేదండి. దేవుళ్ళకి వచ్చి కాపాడారండి ఫైర్ ఇంజిన్. ఐటీ కంపెనీల